గురునాథ గారు కొత్తకోట గ్రామం డోన్ మండలం కర్నూలు జిల్లా. నెక్స్ట్ రాజన్న గారు రెడీగా ఉండాలా. మొదటి రౌండ్ పూర్తి చేసుకోవడం జరిగింది. డాక్టర్ గురునాథ గారు కొత్తకోట గ్రామం డోన్ మండలం కర్నూలు జిల్లా వారు 300 అడుగుల దూరాన్ని నిమిషం 29 సెకండ్లలో పూర్తి చేసుకొని ఎం రామాంజనేయులు గారు కన్నా ఈ జత మొదటి రౌండ్ లో 1 సెకండ్ మాత్రమే ముందంజలో ఉన్నాయి. డాక్టర్ గారు అడుగుల దూరాన్ని నిమిషం 29 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. మొదటి బహుమతి 50,000 రూపాయలని 50,000 రూపీస్. రెండో బహుమతి 40,000, మూడో బహుమతి 30,000, నాలుగో బహుమతి 20,000, ఐదో బహుమతి 10,000 రూపాయలని మొత్తం 1,50,000 రూపాయలు. డాక్టర్ గారు ఇప్పుడు లాగుతున్నారు. జరిగింది. డాక్టర్ గారు ఎట్ల జత 600 అడుగుల దూరాన్ని 3 నిమిషాల 24 సెకండ్లలో పూర్తి చేస్తాయి. ఎం రామాంజనేయులు గారు ఎట్ల జత కన్నా డాక్టర్ గారు ఎట్ల జత రెండవ రౌండ్లో 11 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. ఎం రామాంజనేయులు రాజా జిల్లా రెడీగా ఉండాలి. మొదటి స్థానంలో కొనసాగుతున్న
ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. Dr. Saab, 50,000 rupees bumper prize. Dr. Saab. అడుగుల దూరాన్ని 7 నిమిషాల 55 సెకండ్ల పూర్తి చేస్తాయి. ఎం రామాంజనేయులు గారు ఎట్ల జత 8 నిమిషాల 10 సెకండ్లు పూర్తి చేస్తాయి. అనగా డాక్టర్ గారు ఎట్ల జత 4వ రౌండ్ లో 15 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. బాబు కర్రతో కొట్టడం గాని తోక పట్టడం గాని నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క అవలంపల్లి గ్రామంలో కానీ ఎరుగని రీతిలో ఈ యొక్క సీనియర్స్ భాగానికి 11 జతలు రావడం జరిగిందండి. ఇప్పుడు ప్రదర్శనలో 6వ నంబర్ లాగుతున్నాయి. డాక్టర్ గురునాథం గారు కొత్తకోట గ్రామం డోన్ మండలం కర్నూలు జిల్లా వారు. ఆ తదుపరి 7వ పూర్తి చేసుకున్నాయి. డాక్టర్ గారు ఎడ్ల జత 1800 అడుగుల 12 నిమిషాల 55 సెకండ్లను పూర్తి చేస్తాయి. ఎం రామాంజనేయులు గారు ఎడ్ల జత డాక్టర్ గారు ఎడ్ల జత 6వ రౌండ్ లో సమానంగా ఉన్నాయి. 6వ రౌండ్ ఎందుకంటే 3:30 నిమిషాలు టైం.
7వ రౌండ్ పూర్తి చేసుకోవడం జరిగింది. డాక్టర్ గారు ఎట్ల జత 1800 అడుగుల దూరాన్ని 15 నిమిషాల 42 సెకండ్లు పూర్తి చేస్తాయి. ఎం రామాంజనేయులు గారు ఎట్ల జత 7వ రౌండ్ 15 నిమిషాల 48 సెకండ్లు పూర్తి చేశారు. అనగా డాక్టర్ గారు 7వ రౌండ్ లో 6 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. డాక్టర్ గారు ఎట్ల జత 7వ రౌండ్ లో 6 సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి. రెడీగా ఉండాలి. రాజన్న గారు మీ జత రెడీగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సందలు రావాలా? సందలు వచ్చినప్పుడు సంబరాలు రైతే రారాదని అడుగుల దూరాన్ని 18 నిమిషాల 19 సెకండ్లను పూర్తి చేసుకున్నాయి. 18 నిమిషాల 19 సెకండ్లను పూర్తి చేసుకుని ఎం రామాంజనేయులు గారు ఎద్దటి కన్నా 8వ రౌండ్ లో 6 సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి. మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్లి తిరిగి 140 అడుగుల దూరాన్ని లాగాల. మొదటి స్థానానికి ఆ చివరికి వెళ్ళాలా, తిరిగి 140 అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనవచ్చు. అడుగుల దూరాన్ని 21 నిమిషం 40 సెకండ్లలో 140 అడుగుల దూరాన్ని లాగితే 50,000 రూపాయలు మీ అకౌంట్ లోకి వస్తుంది డాక్టర్ గారు. లేకుంటే నాగే దగ్గర ఉంటుంది. అట్లే సమయం 3 నిమిషాలు. దాదాపు ఇక్కడికి రావాలా మీ అకౌంట్ లో 50,000 ఉండాలంటే. నూట 40 అడుగులు అన్నగా నా దగ్గరికి రావాలా దాదాపు. చిరంజీవి కర్ర సమయం ఆఖరి నిమిషం. అబ్బో ఇంకా రావాలా? 40 సెకండ్లు. కొండాపట్ల నారాయణ రెడ్డి బాబు ఫుల్ టెన్షన్ లో ఉన్నాడు. ఆయన చిన్నోడు గారు సర్పంచ్ గారు. సమయం 30 సెకండ్లు. ఇంకా రావాలా? సమయం 20 సెకండ్లు. సైడబా సమయం 10 సెకండ్లు.
ఆంధ్రప్రదేశ్ లో జన్మించినటువంటి యొక్క జాతి ఇది. ఆంధ్రప్రదేశ్ లో ఒంగోలు జిల్లా సర్వని అనే గ్రామంలో జన్మించినటువంటి ఈ యొక్క జాతి. ఆ యొక్క సర్వని అనే గ్రామంలో 1962వ సంవత్సరంలో మన బ్రెజిల్ దేశస్థులు ఆనాడు 34,000 రూపాయలకు ఒక ఆంబోతిని వాళ్ళు కొనుగోలు చేసినప్పుడు ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్ రైతాంగం అబ్బరపడింది. కానీ ఈ రోజు గత 2000 సంవత్సరంలో ఈ యొక్క జాతి ఒంగోలు జాతి మన ఆంధ్రప్రదేశ్ లో జన్మించింది. ఈ యొక్క జాతి అంతరించిపోతున్న సమయంలో 2001వ సంవత్సరంలో మహానంది పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఒంగోలు జాతి సంక్షేమ సంఘం అధ్యక్షులైనటువంటి కొప్పుల శివనారాయణ గారు ఆధ్వర్యంలో, ఆయన మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, ఆయన ఆధ్వర్యంలో 2001వ సంవత్సరంలో ఆనాడు మహానంది పుణ్యక్షేత్రంలో 2001 మరలా మనం ఈ జాతిని కాపాడాలా. ఈ యొక్క జాతి మన ఆంధ్ర రాష్ట్రానికే కాదు, మన భారతదేశానికే కాదు, ప్రపంచ స్థాయిలో ఈ యొక్క జాతి మనకు పేరు తెచ్చింది. ఈ రోజు బ్రెజిల్ దేశస్థులు ఒక్కొక్క రైతు దగ్గర 1 కాదు, 2 కాదు, 3 కాదు, 10 కాదు, 100 కాదు, 1000 కాదు, 2000 కాదు, 5000 పైనే ఒక్కొక్క రైతు దగ్గర ఈ యొక్క జాతి వారు పోషిస్తున్నారు. ఎందుకు అనగా ఈ రోజు మన ఆ రోజు మోసపోయినటువంటి వ్యవహారములు ఆ రోజు 1964వ సంవత్సరం మోసం జరిగింది. ఆనాడు ఈ యొక్క మోసం జరగడానికి ఆనాడు ప్రభుత్వం అంజయ్ గారు ఉన్నప్పుడు అప్పుడు మనము శమన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వారు శమన్ తీసుకువెళ్లి ఆ యొక్క జాతిని మనము వ్యవసాయానికి మరియు ఈ యొక్క జాతి ఆకాశానికి కానివ్వండి, శక్తికి కానివ్వండి, చూడడానికి కానివ్వండి, అదేవిధంగా మనం ఈ రోజు అంతరించిపోకుండా మరలా ఆ రోజు 2002వ సంవత్సరంలో కేవలం అనంతపురం జిల్లాలో 5 జతలు 6 జతలు మాత్రమే ఉండేది. కడప జిల్లాలో 10 జతలు మాత్రమే ఉండేది. కర్నూలు జిల్లాలో 5 జతలు మాత్రమే ఉండేది. ఈ రోజు మనము కర్నూలు కానివ్వండి, అనంతపురం కానివ్వండి, వైఎస్ఆర్ కడప జిల్లా కానివ్వండి, నెల్లూరు జిల్లా కానివ్వండి, ప్రకాశం జిల్లా కానివ్వండి, గుంటూరు జిల్లా కానివ్వండి, కృష్ణా జిల్లాలోని వేల ఈ యొక్క బండలకు పొట్టెలో ఎద్దులు మన రైతులు పోషిస్తున్నారు. ఈ యొక్క జాతిని మనం కాపాడాలని దృఢ సంకల్పంలో మనము ఈ యొక్క కార్యక్రమాన్ని పల్లె పిల్లన ఏ కార్యక్రమం నిర్వహించినా, ఏమి సందడి జరగాలన్నా రైతు సంబరాలు జరగాలని